కాచుకుండి జగ్గమ్మ తల్లి కాపాడు కాపాడు. జగన్మాత జగ్గమ్మ తల్లి, నీ ఈ తిరునాళ్ల ముగింపు సందర్భముగా అఖండ ఐకమత్యముతో నీ నిలిచిన నీ బిడ్డలైన మా ఈ పాండ్య ప్రజలకు ఆ సిద్ధిని అనుగ్రహించు మాత. జయ జయ శివశాంకరి జయ జయ అభయంకరి జయ జయ శివశాంకరి జయ జయ అభయంకరి జయ జయ శివశాంకరి. జయంబు కల్గజేయవే భవాని మమ్ము గ్రోవవే హరాళ మృత్యు భీకరి నమో నమః శుభంకరి నమో నమః శుభంకరి. జయ జయ శివశాంకరి జయ జయ అభయంకరి జయ జయ శివశాంకరి. పవిత్ర భరత మాత పదాంభోరుహముల భక్తి మీర శత్రు రక్తములను కటుకు శక్తి నిమ్ము శాంభవి శక్తి నిమ్ము శాంభవి. జయ జయ శివశాంకరి జయ జయ అభయంకరి జయ జయ శివశాంకరి. ఎల్ల ఎడల పాండ్య వీర సింహనాదమే ధ్వనిల్చు హక్కుమనుచు పాండ్య వీర పౌరుషాగ్ని ప్రజ్వరిల్ల బుగ్గి బూది అయిపోవలె పాశ్చాత్యుల ప్రభుత ఇంక బుగ్గి బూది అయిపోవలె పాశ్చాత్యుల ప్రభుత ఇంక. జయ జయ శివశాంకరి జయ జయ అభయంకరి జయ జయ శివశాంకరి. మహాచండికా లాంఛాంగ్ల పశువుల మణియించు కాళికా మణియించు కాళికా. ప్రచండ భయద రణతాండవ మాడు జక్కమా జయము జక్కమా. పాండ్యులకిల ఘన విజయము ప్రసాదింపుమా ప్రసాదింపుమా ప్రసాదింపుమా. ప్రమాదం ప్రమాదం ముంచుకొస్తుంది ప్రభు. 10,000 అదనపు సైన్యంతో మేజర్ బానర్మన్ పాంచాల కుర్చీపై దాడి చేయడానికి పన్నాగాలు పన్నుతున్నాడు ప్రభు. 15,000 సైన్యమా? అవును ప్రభు. కుప్పిడి సైన్యం అత్యంత అధునాతనమైన ఆయుధ సంపత్తితో ఉప్పెనలా ముంచుకొస్తుంది. నేడో రేపో ఏ క్షణానైనా మన కోటపై దాడి చేయవచ్చును ప్రభు. ఇంత శీఘ్రముగా దాడి చేయనున్నారా? అవును ప్రభు. జక్కమ్మ తల్లి తిరునాళ్లను అడ్డుపెట్టుకుని కోటను దొంగ దెబ్బతీయాలని ప్రయత్నంతో కుట్ర పన్ని బయలుదేరారు ప్రభు. తెల్ల సైన్యం కథ సమీపిస్తుంది. ప్రభు, పాండ్య వీరుల పదుల కత్తుల ప్రభావం ఆ పందలకు కొంత చోటు చూపిస్తాం. ఆహా ఆహా, నేడు కదా ఆకలికున్న పాండ్య సింహాలకు సారినంత ఓజనం లభించినది. ఆంగ్ల పిశాచ సేనల ఆరాటము చెందుతున్ సమర రంగము వీకొని పారిపోవగా మాట తగ్గించి శాస్త్రముల మస్తకముందును మాడి కూర్చెదమ్మేటి కపాలమాల ప్రియమే కదా ఆ రణచండికాంబకు. సమరానికై సంబరపడిపోతే సరిపోదు యువరాజా కుమారస్వామి నాయక.
ఆ శత్రువీరులు ఎదుర్కొనే సాధన సంపత్తిని సమకూర్చుకునే సమయం కూడా మనకు లేదే. పాండ్య వీరుల పౌరుష ప్రతాపాలనే సందేహిస్తున్నారు అన్నగారు. శత్రువుల సంఖ్యాబలం ఎంత, మనమెంత? సందేహించక మిత్రమా, మా కోనార్ పట్టి 6000 దండు మీకు అండగా ఉండగలదు. అంతేకాదు సోదరా, నా పుదుక్కోట బలగం 10,000 మందిని నీకు అండగా నిలుపుతాను. రేతులో పేవులను మనకి వేయకతాలిన కట్కచాలన పాఠములైన పొదములు పండన సూరులు విక్రమస్థిరు ఆదికి నీటులోని బలశౌర్య గరిష్ఠులు బాదు సైనికులు వేటి జయము ముగూర్ప ప్రియమేర్పడ మొత్తురు చింత ఏదిగి. నిజమే సోదరా రఘునాథ నాయక, కానీ ఆంగ్లేయుల సాధన సంపత్తి అత్యంత అతులతరమైంది కదా. ప్రభు, ప్రజలలో ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడానికి ప్రజలలోనే ఉన్నారు ప్రభు. అంతేకాదు ప్రభు, నేడు ప్రతి పాండ్యుల గృహం ఒక ఆయుధ కర్మాగారమై పనిచేస్తున్నది. తల్లి జక్కమ్మ పేరు పలికి ఆ పరదేశీయులను పాల్గొనడానికి ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నాడు సోదరా. అంతేకాదు మిత్రమా, పాండ్య ప్రజలందరూ సమరోత్సాహం ఉరకలు వేస్తున్నది. అపార ప్రజాసాగరములో ఉద్భవించిన ఈ బడబాదనము ఆ పాశ్చాత్యులను భస్మము చేయకమానన్నారు. అయినను ఇంకనూ మీరు సందేహించటం. సందేహించడం కాదు సోదరులారా, సందేహించడం కాదు, మన పూనిక ఏపాటితో ప్రజలందరికీ తెలియజేయాలని ఎంచుక పరీక్షించాను. అంతే అంతే. ఇప్పుడిగా 15,000 సైన్యమే కాదు, ఆ పాశ్చాత్య జాతి సర్వము ఎత్తి వచ్చినను పాండ్యుల అఖండ ప్రజా సంఘటన శక్తి ముందు బలికాక తప్పను. మన అఖండ ప్రజాశక్తికి ఆ పరమేశ్వరుడైన తలవంచక తప్పను. సోదరా రఘునాథ నాయక, రాబో స్వాతంత్ర మహాసంగ్రామంలో ప్రధాన భూమిక పోషించవలసిన వాడవు నీవే సుమా, నీవే. సందేహించక సోదరా, ఈ రఘునాథ నాయకుల సేవలు నీకే కాదు, పాండ్యభూమికే కాదు, సమస్త భారతావని చరిత్రలో చిరస్మరణీయమై నిలుస్తాయి. నిస్సందేహంగా సభను ప్రారంభించు. ఆహా, పరమానందమైంది సోదరా, పరమానందమైంది. నీ ప్రోత్సాహం మాకెంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. అమ్మా జక్కమ్మ తల్లి, ఇదే నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నాను. నా బొందిలో ఊపిరి ఉన్నంత వరకు, నా మేన చిట్టజీవి రక్తబిందువు ప్రవహించేంత వరకు భారత మాత స్వాతంత్ర్య సంరక్షణకై పోరాడతాను. ఆ పోరాటంలో నీ దైవ విజయం సాధిస్తాను తల్లి, విజయం సాధిస్తాను. విజయం వీర సభలోవేశము. తల్లి, నీ పాద నీరజ సాన్నిధ్యము చేత కలిగినది సంరక్షించ మాతృస్థలం. ప్రజలొక్కుమ్మడి వచ్చి చేరదరు పాదగల్ కల్పుగి యజనము హరివీర రక్తమే మహాక్షమౌతు జామరగల్. ప్రజలారా, అఖండ పాండ్యులారా, లేవండి లేవండి, ప్రజలు కోరండి. భారత మాత స్వాతంత్ర్య సంరక్షణకై ప్రాణాలను తుడప్రాయంగా తెగించి వేయటానికి బద్ధకంకులు కండి. భారత మాత స్వాతంత్ర్య సంరక్షణే మన లక్ష్యం, మన లక్ష్యం. విదేశీయుల వినాశనమే మన వాంఛ. స్వాతంత్ర సమర యజ్ఞ నిర్వహణమే మన దీక్ష. జై జగమ్మ, జై జగమ్మ, జై కార్తికేయ, జై కార్తికేయ, జై భారతాంబ, జై భారతాంబ. ప్రభు, ఈ సంతోష సమయంలో
ప్రజలందరినీ ఒక చిన్న కోరిక తమరు మన్నించాలని మనవి. ఏమది సుబ్బన్న? ఈ సమస్త పాండ్య సైన్యాలకు యోధాన యోధులు శ్రీ 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 యువరాజు కుమారస్వామి నాయకుల వారిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నిర్మించాలని ప్రజల వాంఛ. రాబో మహాసంగ్రామంలో మన పాండ్య సైన్యాన్ని నడిపించగల మహాయోధుడు కుమారస్వామి నాయకుడే. ఈ ఆలోచన సముచితమైనదే. వీరులారా, ప్రజాభిప్రాయమే పాలకులకు సదా సర్వదా అనుసరణీయం కదా. ప్రజలారా, మీ ఆజ్ఞ నెరవేరుస్తాను, మీ కోరిక నెరవేరుస్తాను. ఈ క్షణము ఈ విరూపాక్ష సదృశుడు అఖిల విధ సైన్య సముదయాధ్యక్షుడగుతూ దేశ రక్షణ దీక్షతో అక్షయం బగు సజ్జం అందుగాక అక్షయం బగు సత్యం బంధుగాక. తమ్ముడు, తల్లి ఆశీస్సులు పొందరాయా? భారత వీర సింహములు పాండ్యకుమారుల మేలుబంధువై ధీరత సాటిలేని మన విక్రమ కీర్తిని నిల్ప శౌర్య దీక్ష రమణీయ మూర్తివై ఛత్రము మీర ధరించి ఖడ్గము రణభూమి నిరూపము మహాద్భుత శౌర్య దవాన లచ్చటల్ అఖండ విజయం సాధించు నాయన. అన్నగారు, పెద్దలరా, పాండ్య వీరులారా, మీరు నాపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞుడు. జక్కమ్మ తల్లి పాదాల సాక్షిగా ఆన జనని ధరిత్రికి ప్రజకు శాంతి సుఖంబులకు ఉచ్చు పట్ల నా తను మనంబు ప్రాణమును యాగమునత్తు తృణంబు భంగి ఘనతర రాజ్య గౌరవ మఖండము అనంతము అద్వితీయమై మనునటు సల్పెదన్ సుజనమాన్య పదంబున దేవి సత్కృపన్ దేవి సత్కృపన్ దేవి సత్కృపన్ అదిగో వినండి, అదిగో భేదికారణం, అదే అదే యుద్ధ భేదిగా మొదలున్నది. అది అది ప్రజంతరణ శక్తి కావికి ప్రళయకాలం విలయం